ఊహించిందే జరిగింది. పాకిస్తాన్ చేతులెత్తేసింది. 48 గంటల్లోనే మీతో పోరాడలేమని కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ పాకిస్తాన్ ఘర్షణల్లో తల దూర్చేది లేదని ప్రకటించిన ట్రంప్ కాళ్లపై పడి కాపాడమని వేడుకుంది. ఫలితంగా సీన్లోకి వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ భారత్తో చర్చలు జరిపారు. అనంతరం భారత్ సైతం కండిషన్ సప్లై అంటూ సీజ్ ఫైర్ కు సిద్ధపడింది. అయితే ఇక్కడితో అయిపోయింది అనుకుంటే కాదు, అసలు లెక్క ఇప్పుడే ఉంది. పాకిస్తాన్ ఏమాత్రం తోక జాడించినా సీన్ రివర్స్ కావడం పక్క. ఇంతకు భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ సీన్లో అసలు ఏం జరిగింది? కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మోడీ సర్కార్ పెట్టిన కండిషన్లేంటి? అన్నింటికీ మించి వచ్చే 48 గంటల్లో ఏం జరగబోతోంది? వాచ్ దిస్. 48 గంటల్లోనే సీన్ రివర్స్. వణికిపోయిన ఉగ్రదేశం. భారత్తో పోరాడలేమని కాళ్లబేరానికి వచ్చిన పాక్. కండిషన్ సప్లై అంటూనే సీజ్ ఫైర్ కు భారత్ సిద్ధం. భారత్ దాడి చేస్తే ప్రతి దాడి ఊహించని రీతిలో ఉంటుంది. సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుంది. భారత్ నుంచి ఒక్క తోట మా వైపు వచ్చిన అణ్వస్త్రాలతో బదులిస్తాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లీడర్ల నుంచి వచ్చిన వార్నింగ్ కాల్స్ ఇవన్నీ. ఈ రేంజ్లో బెదిరింపులు వచ్చిన తర్వాత భారత్ ఊరుకుంటుందా? ఆపరేషన్ సింధూర్ అంటూ యాక్షన్లోకి దిగిపోయింది. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి పారేసింది. అప్పుడు కూడా ఇండియా యుద్ధం కోరుకోలేదు. కేవలం ఉగ్ర స్థావరాలనే టార్గెట్ చేశామని ఉగ్ర నాయకులకు అర్థమయ్యే రీతిలోనే చెప్పింది. కానీ తమను తాము తోపులుగా ఫీల్ అయ్యే పాకిస్తాన్ పాలకులు యుద్ధం కోరుకున్నారు. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడి అమాయక పౌరుల్ని అన్యాయంగా చంపేశారు. ఇంత చేసిన తర్వాత కూడా సంయమనం పాటించే సీన్ ఉంటుందా? వెంటనే దాడులు మొదలుపెట్టింది భారత్. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ అంటూ పాకిస్తాన్లోని ప్రధాన నగరాల్ని టార్గెట్ చేసింది. ఇక్కడ మొదలైంది పాకిస్తాన్ వెన్నులో వణుకు. డ్రోన్లు, మిసైళ్లతో భారత్పై చేసిన దాడులు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. భారత్ చేస్తున్న దాడుల్ని అడ్డుకోలేక కళ్లు తేలేసింది. సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలకులకు భవిష్యత్ ఏంటో క్లియర్ గా కనిపించింది. యుద్ధం కొనసాగిస్తే రోజుల్లోనే 1971 సీన్ రిపీట్ అవుతుంది. లాగులు విప్పుకొని భారత్ ముందు బెండవక తప్పదని తెలిసొచ్చింది. వెంటనే ట్రంప్ను సీన్లోకి లాగింది. నిజానికి భారత్ పాకిస్తాన్ సంఘర్షణల్లో అమెరికా అధినేత తలదూర్చనని ముందే చెప్పేశారు. కానీ పాకిస్తాన్కు ట్రంప్ ఒక్కడే దిక్కయ్యాడు. దీంతో కాపాడమని ట్రంప్ కాళ్లపై పడింది. మరోసారి భారత్ జోలికి వెళ్లబోమని మొత్తుకుంది. ఫలితంగా మోడీ ప్రభుత్వంతో అమెరికా చర్చలు షురూ చేసింది. ట్రంప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ కార్యదర్శి మార్కో రూబియో భారత్ పాక్లతో చర్చలు జరిపారు. ఇవి ఫలించే. ఆ చర్చలకు భారత్ కూడా కొన్ని కండిషన్లు పెట్టి ఓకే చెప్పింది. ఎందుకంటే భారత్ ఎప్పుడూ యుద్ధోన్మాదాన్ని కోరుకోలేదు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేసింది. Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. పాకిస్తాన్తో యుద్ధంలో కాల్పుల విరమణకు దారితీసిన పరిణామాలపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చేసిన ప్రకటన ఇదే. పాక్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఈ మధ్యాహ్నం 3:35 ఇండియన్ డీజీఎంఓను పిలిచారని తెలిపారు. దీంతో సాయంత్రం 5 గంటల నుంచి ఇరుపక్షాలు భూమిపై, గాలి, సముద్రంలో అన్ని కాల్పులు, సైనిక చర్యలు నిలిపేసేందుకు అంగీకారం కుదిరిందన్నారు.
పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ జనరల్, భారత మిలిటరీ ఆపరేషన్స్ జనరల్తో జరిపిన చర్చల తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణను అమల్లోకి తెచ్చేశాయి. ఇరువైపులా ఎలాంటి చర్యలు లేకుండా అన్ని కార్యకలాపాల్ని ఆపేశాయి. మరోసారి ఎల్లుండి ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ జనరల్స్ చర్చలు జరుపుకుంటారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. దీంతో ఎల్లుండి జరిగే చర్చలపై ఉత్కంఠ నెలకొంది. हमारे S-400 व ब्रह्मोस मिसाइल बेस को नुकसान पहुंचाया, जो कि बिल्कुल गलत है। दूसरा, उसका ये भी मिस इन्फॉर्मेशन कैंपेन था कि हमारी एयरफील्ड्स जो कि सिरसा, जम्मू, पठानकोट, बठिंडा, नलिया और भुज में हैं, ये उसका मिस इन्फॉर्मेशन भी बहुत गलत है। तीसरा, पाकिस्तान के मिस इन्फॉर्मेशन कैंपेन के मुताबिक हमारे एम्यूनिशन डंप्स जो चंडीगढ़ और बियास में है उसका डैमेज हुआ, यह भी बिल्कुल गलत है। हमने आपको मॉर्निंग ब्रीफिंग में बताया था विथ फैक्ट्स एंड फिगर के साथ कि ये सारी चीज़ें बिल्कुल सही सलामत हैं। अब मैं आपको बताना चाहती हूँ कि पाकिस्तान के एक प्रेस कॉन्फ्रेंस में ये बात की गई थी कि उनके सीनियर मिलिट्री ऑफिसर्स जो कि पूरी तरह से ये भ्रामक हैं और तथ्यों से दूर हैं कि पाकिस्तान की ओर से ये झूठा आरोप भी लगाया जा रहा है कि भारतीय सेना ने मस्जिदों को नुकसान पहुंचाया। मैं इससे बिल्कुल स्पष्ट करना चाहती हूं कि इंडिया इज ए सेक्युलर नेशन और हमारी सेना भारत के कॉन्स्टिट्यूशनल वैल्यूज की एक बहुत प्यारी झलक है। इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान को बहुत भारी नुकसान पहुंचाया, उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स को, चाहे वो लैंड एसेट्स हो या फिर उनके एयर एसेट्स। यही नहीं, इंडियन आर्म फोर्सेस ने पाकिस्तान की एयरफील्ड्स स्कर्दू, जकोबाबाद, सरगोदा और बुलारी को बहुत नुकसान पहुंचाया। इसके अलावा पाकिस्तान के एयर डिफेंस सिस्टम, रडार सिस्टम, उनको भी एयर स्पेस में अनटेनेबल किया। यह भी बताना चाहती हूं कि लाइन ऑफ कंट्रोल के पास पाकिस्तान के कमांड एंड कंट्रोल लॉजिस्टिक इंस्टॉलेशंस और उनके मिलिट्री इंफ्रास्ट्रक्चर्स, मिलिट्री पर्सनल्स का इतना भारी नुकसान हुआ कि पाकिस्तान की ऑफेंसिव व डिफेंसिव कैपेबिलिटी को नष्ट कर दिया गया। अंत में मैं फिर से ये बात दोहराना चाहूंगी, इंडियन आर्म फोर्सेस पूरी तरह से तैयार है, सतर्क है और भारत की संप्रभुता और अखंडता की रक्षा के लिए पूरी तरह से कमिटेड है। పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ప్రకటించిన వెంటనే సోఫియా ఖురేషీ సీన్లోకి వచ్చి చేసిన ప్రకటన ఇదే. సీజ్ ఫైర్ కు ముందు పాకిస్తాన్ వేసిన వ్యధవేషాల గురించి ఖురేషీ ప్రపంచానికి చాటి చెప్పారు. S-400 పై పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేసింది. బ్రహ్మోస్ ను టార్గెట్ చేశారన్నది కూడా తప్పే. భారత సైన్యం పాక్ ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. యుద్ధం ఎప్పుడొచ్చినా భారత ఆర్మీ సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు, పాక్ చెప్పినట్టు భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదని, భారత్ కూడా పాకిస్తాన్లోని మసీదులను టార్గెట్ చేయలేదని వివరించారు. పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు దిగినా పూర్తి అస్త్రశస్త్రాలతో భారత ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు సంచలన ప్రకటన చేశారు. సీజ్ ఫైర్ విషయంలో మోడీ సర్కార్ కండిషన్ కూడా ఇదే. ఆ మాటకొస్తే పాకిస్తాన్ నిలువున వణికించింది కూడా భారత్ తీసుకున్న ఓ సంచలన నిర్ణయమే. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी। उसमें यूकैप ड्रोन्स, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया। नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की। अंतर्राष्ट्रीय सीमा और LOC पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए। भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया। फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज, बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई। मैं ये भी बताना चाहती हूं कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की। एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र
और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई। భారత్లో పాకిస్తాన్ ఉగ్రదాడులు కొత్తేం కాదు. ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి ఉద్రిక్తతలు కొత్త కాదు. కానీ ఆపరేషన్ సింధూర్ స్థాయిలో రియాక్ట్ అవడం మాత్రం ఖచ్చితంగా కొత్తే. భారత్ నుంచి ఈ స్థాయి రియాక్షన్ పాకిస్తాన్ ఊహించలేకపోయింది. అదే ఉగ్రదాడి జరిగిన ప్రతిసారి ఇదే స్థాయిలో రియాక్షన్ ఉంటే మోడీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం ఇదే. ఫ్యూచర్లో దేశంపై జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా యుద్ధ చర్యగానే పరిగణించి అదే స్థాయిలో తగిన చర్యలు చేపట్టాలని మోడీ సర్కార్ డిసైడ్ అయింది. ఈ నిర్ణయం ప్రధాని మోడీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాల అధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ భేటీలో దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, పాక్ చర్యలు, ఉగ్రవాద ముప్పు తదితర అంశాలపై చర్చించారు. ఇకపై ఉగ్రదాడులు చిన్న ఘటనలుగా పరిగణించకుండా దేశం మీద యుద్ధానికి సమానంగా చూస్తామని భారత్ సంకేతాలు పంపింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇండియాకు ఎదురయ్యే ఎలాంటి ఉగ్రవాద దాడినైనా ఆర్మీ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొట్టనుంది. ఇది భారత్ తీసుకున్న సమయోచిత నిర్ణయమని దేశవ్యాప్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాల్లోనే పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. I'll find you through the dust and the sword. ఇకపై దేశంలో జరిగే ఉగ్రదాడులకు యుద్ధంతోనే సమాధానమిస్తామన్న ప్రకటన ఉగ్రవాదంపై భారత్ ఎంత సీరియస్ గా ఉందో పాకిస్తాన్ పాలకులకు తెలిసేలా చేసింది. సీజ్ ఫైర్ నిర్ణయంలోనూ భారత్ పెట్టిన కండిషన్ ఇదే. పాకిస్తాన్ మరోసారి భారత్పై ఉగ్రదాడికి పాల్పడితే ప్రతిచర్య యుద్ధమే అని తేల్చి చెప్పింది. ప్రస్తుత దాడులతో భారత్తో యుద్ధం అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. కాబట్టి మరోసారి ఆ ధైర్యం చేయకపోవచ్చు. కాదని ఉగ్రదాడికి దిగితే అమెరికా కూడా చూస్తూ ఊరుకోదు. కాబట్టి సీజ్ ఫైర్ నిర్ణయం స్వాగతించదగిందేనని మోడీ సర్కార్ భావించింది. మళ్లీ మే 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుగుతాయి. ఆలోపు పాకిస్తాన్ కామ్గా ఉంటే ఓకే, కాదని సీన్ క్రియేట్ చేయాలనుకుంటే అమెరికా కాదు కదా, అల్లా కూడా ఉగ్రదేశాన్ని కాపాడలేడు. అందుకు భారత త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి కూడా.